సుయోధన, ఎంత అమాయకుడు అయ్యా! కుట్రయో కుతంత్రమో కోటి మాయలో పన్ని పాండవ రాజ్యలక్ష్మణ నీకు ఉంపుడి గట్టిగా వనర్చితిని. కానీ సుయోధన, ఉంపుడి గట్టి ఎన్న విషయము నువ్వు ఎన్నడనూ మరువరాదు. మామ, ఉంపుడి గత్తి అనగానేమి? వెర్రివాడ, ఉంపుడి గత్తి అన్నను తెలియదా? అది ఒక వేష. సుయోధన, రాజ్యమనగా అది ఒక వేష. పాండవుల యందు దానికి కోరిక నిక్కుటము. అయ్యగయుడు నాకు తంత్రములకు అట్టిటుమో ఒక దిల్యున్నది. అదే అదున పాండవుల హస్తముల యందు వాలిపోను. అదే మదీయ మానసమున అహర్నిశమును కలిగిల్చు అల్లుడా. అది ఒక వేష. అది ఆ మామ నీ అభిప్రాయము? అవును. అయ్యారే, నిజము వచించితివి సుయోధన. కావుననే ధర్మరాజు సర్వశాస్త్ర పండితుడయ్యుండియు నా చేతిలో చిక్కినాడు. కేవలము భుజబలమున నమ్మిన భీమార్జనుడు మన దరికి రాలేకపోయితే ఇక అన్యుల మాట ఎలా. కానీ ఏమది మామ? ఆ నల్లవాడు శ్రీకృష్ణుడు మాత్రము నా చేతికి చెక్కక దోబూచులాడుతున్నాడు. అది ఆ మామ నీ అభిప్రాయము? అవును. ఆ శ్రీకృష్ణుడు నీ చేతికి చిక్కిననేమి చిక్కకుండానేమి ఆ గోపికాదాసుడు మనల్నేమి చేయగలడు మామ? సుయోధన, నీవును నాకును మధ్య గల తారతమ్యము అదే. వాడు నీ దృష్టిలో గోపికాదాసుడు, కానీ నా దృష్టిలో మన ఇద్దరి కన్నులలో కారం చల్లగల దొంగ దాసుడు. ముక్కోటి శకును మామలను గొర్రెలను చేసి 3 సముద్రముల నీరు త్రాగింపగలడు. వాడు మన ఎత్తులకు పై ఎత్తులు వేయుచున్నాడు. సుయోధన, నీవు అనుకున్నట్లు వాడు పాలించుచున్న వీరాగ్రేశ్వరుడు సుయోధనుడు నీకు శిష్యుడే గాని అన్యుడుగాడు. బాంధవ్యమటుండనిమ్ము. భూలోక కుబేరుడు, సమస్త రాజన్న మకుట మలిగన ప్రభా కిమ్మీరతుడు, పాద పద్ముడు, కురు దేవేంద్రుడు నీకు అనుగ్రాహుడే గాని నిగ్రహుడే కాదు. వారు వీరు వలె ఒక కంట విషము మరొక కంట అమృతము గలవారు కాదు. సుభద్రనిచ్చుటచే పాండవేయులు ఇప్పటికే మీ వారైనారు. మరి ధార్తరాష్ట్రులను కూడా మీ వారుగా వనర్చుకొను. మరొక్క మాట, నీవు వాగ్దాన దురంధరుడవని సౌరలోక ప్రశస్తుండవనియు ఎంచి ఆడి తప్పవను విశ్వాసముతో బంధుత్వం అపేక్షించి సమస్త భారత సామ్రాజ్య చక్రవర్తి అయిన సుయోధనుడే తన గురుత్రముని మూల చేయి చాచుచున్నాడు. బలరామ, నీ మనస్సు మేము ఎరుగని వారమా? బలరాముని మనస్సు గుణాగుణ నిర్ణయ నిష్కాలుష్యము లోకం ఎరుగదా? అయినను పిల్ల పెత్తనమున వచ్చిన వారట్లు అడగక తప్పదు, నీవు ఇట్లు చెప్పకయూ తప్పదు. కానీ శ్రీకృష్ణుడు మాత్రము ఏమి పలుకక మిన్నకుండుట మాకు కొంచెం సందేహముగా ఉన్నది.